ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. దేవుడు ఈరోజు మనని సజీవంగా ఉంచాడు కాబట్టి దేవుడికి ఖచ్చితంగా మనము కృతజ్ఞులుగా ఉండాలి. మరి మన అందరికీ కూడా చెట్లు ఎలా పెద్దగా అవుతాయో తెలుసు. చెట్లు ఒక విత్తనము, చిన్న విత్తనము భూమిలో విత్తబడ్డ తర్వాత ఆ విత్తనము విరిగి ఆ విత్తనము మరి నుండి మొక్క వస్తుంది, ఆ మొక్క నుండి చెట్లు వస్తుంది. ఆ చెట్టు అనేక మందికి అనేకమైన విధముగా ఉపయోగపడుతుంది. ఆ చెట్టు విత్తనము విరిగి ఉపయోగకరమైన చెట్టుగా మారుతూ ఉంది. దేవుడు బైబిల్లో మన విశ్వాసాన్ని ఒక విత్తనంతో పోల్చాడు. అదే ఆవగింజ. విశ్వాసం అని అంటే ఏంటిది? దేవుడి పైన సంపూర్ణముగా ఆధారపడడం. బైబిల్లో వాక్యం చెప్తుంది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని వాక్యం చెప్తుంది. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? మనకు కనబడకపోయినా కనబడనివి ఉన్నవి అని చెప్పి మనకు నమ్మకాన్ని ఇస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది విశ్వాసం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఒక కొండని చూసి నువ్వు లేచి వెళ్ళి సముద్రంలో పడు అని అంటే ఆ సముద్రంలో పడుతుందంట ఆ కొండ. ఎంత విశ్వాసం దేవుడు చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అనుకుని చిన్నదిలే, చాలా చిన్నది కదా ఆవగింజ. విత్తనాలన్నిటిలో చిన్నది ఆవగింజ. యేసుప్రభు చెప్తాడు, ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నది అయినప్పటికీ అది భూమిలో పడ్డట్లయితే మహావృక్షంగా మారుతుంది. మీ విశ్వాసం కూడా అలా ఉండాలి, మీ నమ్మకం కూడా అలా ఉండాలి. కొంచెం విశ్వాసం ఉంటే పెద్ద కార్యాలు మనం చేయగలుగుతాం, గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాం. ఈరోజు దేవునిపై విశ్వాసం కలిగి ఉండండి. మీకున్న కష్టాలని మీరు దాటగలుగుతారు, మీ శ్రమల్ని మీరు దాటగలుగుతారు, మీకున్న అనారోగ్య పరిస్థితుల నుండి మీరు బయటికి రాగలుగుతారు, మరి మీకున్న ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. కాబట్టి విశ్వాసము చాలా ముఖ్యము మనకి ఆత్మీయ జీవితంలో. విశ్వాసము దేవుడిపై ఆధారపడడమే విశ్వాసం, దేవునిపై ఆధారపడి జీవించడమే విశ్వాసం. బైబిల్లో మనందరికీ తెలుసు, అబ్రహాం అనే ఒక మనిషి ఉన్నాడు. అబ్రహాము తన దేవుణ్ణి ఎంతగా నమ్మాడు, ఎంతగా అతని దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడని అంటే, దేవుడు వయసైన కాలంలో అబ్రాముతో నీకు బిడ్డ పుడతాడు అని చెప్పిన నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ వయసైన కాలంలో వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా అతనికి దేవుడి సంతానం ఇచ్చాడు. కాబట్టి మన విశ్వాసము మనకు అద్భుతాలని చేస్తుంది, మన విశ్వాసము మన జీవితాల్ని మారుతుంది. చిన్న విశ్వాసం పెద్ద కార్యాలని చేస్తుంది. కాబట్టి ఈరోజు మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న మీరు, నేను, మనమందరము కూడా అటువంటి ఒక విశ్వాసము మనము కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసానికి ఉన్న ఒక ప్రత్యేకత మీకు చెప్పమంటారా? విశ్వాసము కృపావరాలలోనూ ఉంది, విశ్వాసము ఆత్మఫలంలోనూ ఉంది. విశ్వాసం ఒక వరము, విశ్వాసము క్రైస్తవ జీవితంలో మనం ఫలించాల్సిన ఒక ఫలము. కాబట్టి ఆ విశ్వాసం కలిగి ఉందాము. నిజముగా దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాసము తండ్రి ఎంత గొప్ప కార్యాలు చేస్తుందని మేము విన్నాము తండ్రి. ఈరోజు ఎంతోమంది విశ్వాసం లేకుండా తండ్రి ప్రభువా అనేకముగా మరి జీవితంలో నష్టపడుతున్నారు. అనేక మంది ఈరోజు విశ్వాసం లేకుండా ఎన్నో విషయాలు పోగొట్టుకుంటున్నారు, నష్టాల పాలవుతున్నారు తండ్రి. విశ్వాసం లేకుండా మరి దేవుడికి ఇష్టడుగా ఉండడం అసాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసము కలిగి మేము తండ్రి గొప్ప కార్యాలని, గొప్ప ఆశీర్వాదాలని స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం మీ అస్సలు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.